కొబ్బరి పాలు కోకమ్స్తో చేసే సోల్ కడి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేనైతే దీన్ని కోల్హాపూర్లో తాగాను. చల్లగా టేస్టీగా అనిపించింది. అదే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. సమ్మర్లో సూపర్ హెల్తీ డ్రింక్ కూడా అండి ఇది. వీలైతే ట్రై చేయండి. పావు కప్పు కోకమ్స్ తీసుకొని ఒకసారి కడిగి వేడివేడి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. కోకమ్స్ అంటే చాలా మందికి తెలియవు కదా, ఇవి ఒక పండు అన్నమాట. పుల్లగా ఉంటాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, కొంకణ్ ప్రాంతాల్లో పండిస్తుంటారు. ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవన్నమాట. డైజెషన్కి చాలా మంచివి. నేను ఇక్కడ తీసుకున్నవి సాల్టెడ్ కోకమ్స్ అండి, ఎండబెట్టినవి. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కూడా. సాల్ట్ అయితే మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. అమెజాన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయండి. డ్రై కోకమ్స్ అంటే వస్తాయి, ట్రై చేయండి. పావు కప్పు కోకమ్స్కి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ అయితే చాలు. ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 3 వెల్లుల్లి కానీ ఇంచు అల్లం ముక్క కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. అలాగే 1 పచ్చిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 రెమ్మ కరివేపాకు, 1 చిన్న బీట్రూట్ ముక్క. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమేనండి. అసలైతే ఈ సోల్ కడిలో బీట్రూట్ వేయరు. జస్ట్ పింక్ షేడ్ రావడం కోసం మాత్రమే ఈ బీట్రూట్ వేసాను. అన్ని వేసి కొంచెం నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవాలి. 2 సార్లుగా మిక్సీ వేసుకుంటే పల్చటి పాలు కూడా వచ్చేస్తాయి కదా. ఇందులో నానబెట్టుకున్న కోకమ్స్ని ఇలా ఒకసారి స్క్వీజ్ చేసి రసం పిండి వడగట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపి ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచిన తర్వాత చల్లగా తాగితే బాగుంటుంది. ట్రై చేయండి.